హాయ్ అండి. మా మామిడికాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా. వీటిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అసలు కిందకెళ్తే నాకు వీటినే చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ కాయలు మొత్తం బయట వైపు ఉన్న కాయలు మొత్తం కోసుకెళ్ళిపోయారండి. రోడ్డు ఎమ్మటి చెట్టు కదా, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరు కోసుకెళ్ళారో, తినే కాయలు కదా కోసుకెళ్ళారు. ఇవి ఇలా ఉన్నాయి. వీటిని కోద్దామంటే ఇప్పుడు పండ్లు అవ్వవు, అలానే ఉంచాల్సి వస్తుంది. ఇంకా టైం రాలేదు వీటికి పండ్లు అవ్వటానికి. ఇలా కోసామంటే వాటిని మందు పెట్టి పండించాలి. అలా ఇష్టం లేక చెట్టుకి అలాగే ఉంచామండి. మేము అలా ఉంచేసరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాటిని కాయలు కనిపిస్తూ ఉండేసరికి కోసుకెళ్ళిపోతున్నారు. మేము పైన ఉంటాం కదా, మాకు కనిపించదు ఎవరు కోసుకెళ్ళేది. ఇలా లోపల వైపు కొన్ని కాయలు ఉంటే అవి చూపిస్తున్నా అండి. ఇవైతే నాకు అసలు వీటిని చూస్తుంటే ఎప్పుడు పడతాయా, ఎప్పుడు తినేద్దాం అన్నంత ఇదిగా ఉంది. కానీ ఇవి పచ్చిగా ఒకరోజు పచ్చికాయకు వస్తే అది పుల్లగా అనిపించిందండి. అందుకనే అలా ఉంచేసాము. ఇది బంగినపల్లికాయ తినే కాయలేనండి. అయితే వీటికి టైం రాలేదు పండ్లు అవ్వటానికి. అలా ఉన్న వరకే ఉంటాయని అలా ఉంచేసాము. చూద్దామండి ఎన్ని ఉంటాయో. ఉన్న వరకే చూద్దాము. కోసే రోజు మీకు మళ్ళీ చూపిస్తాను, కాయలు కోసే రోజు. ఇప్పుడైతే ఇలా చాలా వెయిటే ఉన్నాయండి కాయలు కూడా.